కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్కి వెల్కమ్. ఈరోజు ఆరాధనలోకి వెళ్ళడానికి ముందు ఒక చిన్న పాట పాడుకొని ఆరాధనలోకి వెళ్దాం. ఓ సార్ భక్తులారా పాట పాడుకుందాం. ఓ సార్ భక్తులారా లోక రక్షకుండు బెత్లెహేమునందు నేడు జన్మించెను. రాజాతి రాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. ఓ దూతలారా ఉత్సహించి పాడి రక్షకుండైన యేసును స్తుతించుడి. పరాత్మరుడా నీకు స్తోత్రమించి నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. ఓ సర్వభక్తులారా లోక రక్షకుండు బెత్లెహేమందు నేడు జన్మించెను. థ్యాంక్ యూ. సువార్త ఫస్ట్ చాప్టర్ 20-25 వర్సెస్. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్ననందు ఆయన అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియా చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది, పరిశుద్ధాత్మ కలిగినది. ఆమె ఒక కుమారుడి కనుక తన ప్రజలు వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టెదవు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయన ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదవు అని ప్రభువు తన ప్రవర్త ద్వారా పలికిన మాటలు నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడై ఉన్నాడు. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమె ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెదవు. ఈరోజుతో ఈ వాక్యం ముగిసింది. ఎండింగ్ ప్రేయర్ చేసుకుని ఆరాధనని ముగించుదాం. ఈరోజు అంతా మాకు ఎలాంటి అపాయం జరగకుండా చూస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఈరోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు, సండే నుంచి నైట్ వరకు మాకు ఎలాంటి అపాయం జరగకుండా చూస్తున్నారు. థ్యాంక్ యూ సార్. నేను కొంచెం స్కూల్కి వెళ్తున్నప్పుడు, కార్ ప్రయాణంలో స్కూల్లో ఉండేటప్పుడు, చదువుకుంటున్నప్పుడు, ఆడుకుంటున్నప్పుడు, మా పనులు మేము చేసుకుంటున్నప్పుడు మాకు ఎలాంటి అపాయం జరగకుండా చూస్తున్నారు. థ్యాంక్ యూ సార్. మమ్మీ డాడీ వాళ్ళు పట్లూరికి వెళ్తున్నప్పుడు మమ్మీ డాడీ వాళ్ళకి ఎలాంటి అపాయం జరగకుండా చూడండి సార్. మళ్ళీ సురక్షితంగా ఇంటికి చేర్చేలాగా చూడండి, సురక్షితంగా ఇంటికి చేర్చేలాగా చూడండి సార్. మాతో పాటు ఉందా అందరిదన్న లైవ్ పెడుతున్నప్పుడు అందరిదన్న మళ్ళీ సురక్షితంగా ఇంటికి చేర్చేలాగా చూడండి సార్. మళ్ళీ రేపు పొద్దున్నే లేచి మీ సంధానంకి వచ్చి మిమ్మల్ని ఆరాధించే గొప్ప బాధ్యత మా అందరికి అనుగ్రహించండి సార్. ఆమేన్. ఇంతటితో ముగించబడింది. థ్యాంక్ యూ.